నమస్కారం, నేను అలేఖ్య. తాండవ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా నిరుపేదలెందరినో ఆర్థికంగా ఆదుకుంటున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం కోలంక, ఎల్లెన్పురం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుకుమల్ల గంగాధర్రావు, ఎలుబండి బాబులు, బాబురావు, గట్టి శ్రీను, నూలు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల్లో ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మరి పెన్షన్స్ ఇవ్వడం, కూటమి ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు నాడు ఇస్తున్నారు. ఏదైనా సెలవు వస్తే ముందు రోజు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అసలు ఏ రోజు వస్తుందో పెన్షన్ తెలియని పరిస్థితి. మరి కూటమిలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఉన్న పంచాయతీ సిబ్బంది, గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బందితో కలిసి ఉదయం 6:30-7 గంటలకి ఇంటి వద్ద ఇవ్వడం అన్నది చాలా గర్వకారణం. అది కూడా ఒకేసారి 4,000 చంద్రబాబు నాయుడు గారు మరి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇటువంటి పేదల సంక్షేమం గురించి పనిచేసే ప్రభుత్వాన్ని కూడా మనం ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తాం.